ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చేసింది అనే కంటే కూడా నరేంద్ర మోడీ అరెస్ట్ చేయించారనేది చాలామంది చెబుతున్న మాట, ప్రజల్లో కూడా అదే వినిపించే మాట. అసలు ఒక్క ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే మాత్రం అవినీతి కేసే ఉంది కదా, అందులో తప్పేముంది అని చెప్పేసి బీజేపీ నేతలు అంటారు. వాస్తవానికి అందులో అవినీతి ఎంత ఉందనేది కోర్టు తేలుస్తుంది. కాకపోతే కొన్ని ఆధారాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కోర్టుకు సమర్పించింది. ఈ మొత్తం స్కామ్కి సౌత్ గ్రూప్ నుంచి కవిత రింగ్ లీడర్గా ఉన్నారు, దానికి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా సహకరించారనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తున్న మాట. అయితే అరెస్ట్ విషయానికి వద్దాం. ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, మామూలుగా ఢిల్లీ సర్కిల్లో కానీ జర్నలిస్ట్ సర్కిల్లో కానీ ఒక సీనియర్ జర్నలిస్టులు జాతీయ పత్రికల్లో కొన్ని ఆర్టికల్ రాశారు. అదేంటంటే, మామూలుగా ఇది మనందరికీ తెలిసిందే కానీ ఒక్కొక్క విషయం వెనుక చాలా ఆసక్తికరమైన ఘటనలు ఉన్నాయని చెప్పవచ్చు. అంటే నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు నుంచే అరవింద్ కేజ్రీవాల్ ఢీ కొట్టారు. ఆ తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీని అరవింద్ కేజ్రీవాల్ వెంటాడారు. ఎంతలా అంటే చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, కేసీఆర్, ఇలా ఎంతోమంది, చాలామంది హేమీలు, మేధావులు, గొప్ప నాయకులు అనిపించుకున్న వాళ్ళు, లాలూ ప్రసాద్ నుంచి నితీష్ కుమార్ వరకు అందరూ మోడీని ఎదిరించిన వాళ్ళే. కాకపోతే వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో జీ హుజూర్ అంటూ మోడీకి లొంగిపోయారు. మోడీకి లొంగిపోయి ఆయనతోటి పొత్తు పెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తున్నారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ చాలా డిఫరెంట్. మొదటి నుంచి కూడా ఆయన మోడీకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు కాదు, దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆయన మోడీని ఢీ కొడుతున్నారు. ఎంతలా అంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా మోడీని భయపెట్టేంతగా. మామూలుగా చూసుకుంటే 2014లో ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన కొద్ది నెలలకే 2015లో ఢిల్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఉన్న మొత్తం 70 సీట్లలో 67 గెలుచుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. దాంతో ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అయితే ఏంటి, బీజేపీ నేతలు అయితే అందరూ షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా అమిత్ షా, నరేంద్ర మోడీ అరవింద్ కేజ్రీవాల్ యొక్క స్టామినా అనుకోండి, పాపులారిటీ అనుకోండి, దాన్ని చూసి భయపడ్డారు. ఎందుకంటే తాము ఇంత పాపులర్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పరిచినా కూడా 70 సీట్లకు 67 గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత తగ్గలేదు. అయినా కూడా మరోసారి ఏం చేశారు, అరవింద్ కేజ్రీవాల్ వారణాసిలో ఏకంగా నరేంద్ర మోడీపై పోటీ చేశారు. అక్కడ గెలవలేదు, ఆయనకు పెద్ద ఓట్లు కూడా రాలేదు, అది వేరే విషయం. కానీ నరేంద్ర మోడీని మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటాడారు అరవింద్ కేజ్రీవాల్. మరోసారి 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే అరవింద్ కేజ్రీవాల్ని ఓడించాలనుకున్నారు నరేంద్ర మోడీ. కానీ ఆయన వల్ల కాలేదు. ఆయన పాపులారిటీ ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గలేదు. అయితే ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక చట్టాలను అడ్డు పెట్టుకొని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ను ఇబ్బంది పెట్టేందుకు, అరవింద్ కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేశారు. చివరికి చట్టాలను కూడా మార్చింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం ఏది పోలీసుల బదిలీలు కానీ, ఢిల్లీలో ఉన్న భూముల వ్యవహారాలు కానీ మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్కే అధికారాలు కట్టబెడుతూ ఏకంగా 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత చట్టం కూడా తీసుకొచ్చింది. ఇక వచ్చిన నజీబ్ జంగ్ లాంటి లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి బైజాల్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని సరిగ్గా పనిచేయకుండా అడుగడుగునా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. అదే విషయాన్ని కూడా అరవింద్ కేజ్రీవాల్ వీధుల్లోకి వచ్చి కూడా ధర్నాలు చేయడం ఆపడం లేదు. ఇలా ప్రతి విషయంలో కూడా ఎక్కడ లొంగకుండా నరేంద్ర మోడీని ఢీ కొడుతున్నారు. ఇక చివరికి ఎంతలా అంటే పంజాబ్లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్కు, బీజేపీకి చుక్కలు చూపించారు అరవింద్ కేజ్రీవాల్. ఇక్కడితో ఆగిపోలేదు. ఏకంగా ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా ఆప్ చాలా బలంగా ఉంది, ఢీ కొట్టే స్థాయికి ఎదిగింది. గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించింది. ఇటు ముంబైలో కూడా పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ తర్వాత మెల్లిగా చాప కింద నీరు మాదిరిగా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తుంది. మరి ఆమ్ ఆద్మీ పార్టీని కంట్రోల్ చేయాలంటే ఎలా? ఒకే ఒకటి, ఏదో ఒక విషయంలో అరవింద్ కేజ్రీవాల్ను లోపలేయాలి. అందుకోసం ఏం చేశారంటే లిక్కర్ స్కామ్ని అడ్డు పెట్టుకున్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అంటే యాక్చువల్గా ఒక పాలసీని రూపొందించారు. అది కూడా భారీగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కమిషన్లు పుచ్చుకునేందుకు ఒక పాలసీని తయారు చేశారు. దాని ద్వారా పరోక్షంగా దాదాపుగా 6% కమిషన్ తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. ఈ సౌత్ గ్రూప్ నుంచి మొత్తం రింగ్ లీడర్గా కవిత వ్యవహరించారు. అరవింద్ కేజ్రీవాల్ దానికి సహకరించారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా తన మనిషి ద్వారా ఈ డీల్ మొత్తం చేయించారనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెబుతున్న మాట. ఆ ఈడీ ద్వారానే అరవింద్ కేజ్రీవాల్ను ఇప్పుడు జైల్లో వేశారు నరేంద్ర మోడీ. ఎందుకు అంటే ఇక
ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఇక అడ్డుకునే శక్తి ఉండదు. అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో వేస్తే ఇక ఆప్ క్లోజ్ అయినట్టే, ఆయన ఒక్కడి వల్లనే పార్టీ నడుస్తుందని చెప్పేసి బీజేపీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసింది. కరెక్ట్గా సరైన సమయంలో, అది కూడా లోక్సభ ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో వేసింది. మరి అదేంటి, బీజేపీ వాళ్ళంతా నీతిపరులేనా, బీజేపీలో చేరితే అందరూ మంచివారేనా అంటే ఎవరు చెబుతున్నారు వాళ్ళు మంచివారని? బీజేపీ ఏం చెప్పట్లేదు మా వాళ్ళు మంచివాళ్ళని. కాకపోతే మాకు ఎదురొస్తే తొక్కుకుంటూ ఇలానే వెళ్దాం, జైల్లో వేస్తాము, మీరు అవినీతి పరులైనా పర్వాలేదు మా దగ్గరికి రండి అని వాళ్ళు పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. ప్రతిపక్షాలకు మాత్రం ఇది షాక్ అని చెప్పొచ్చు. ప్రజల మద్దతు ఉన్న రోజులు నరేంద్ర మోడీ ఇలానే చేస్తారు అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా కూడా నరేంద్ర మోడీని బలంగా ఢీకొట్టి ఎదురొడ్డి నిలబెట్టిన మునగాడు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ అని మాత్రమే చెప్పుకోవాలి. మనం దేశంలో గొప్ప సీనియర్ లీడర్లుగా చెప్పుకునే శరద్ పవార్ నుంచి, కేసీఆర్ నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి, నితీష్ కుమార్ నుంచి, మమతా బెనర్జీ నుంచి, అఖిలేష్ యాదవ్ వరకు ఇలా ఏ రాష్ట్రంలో చూసుకున్న ఎవ్వరు కూడా నరేంద్ర మోడీని ఇంచు కూడా కదిలించలేకపోయారు. కదిలించింది, భయపెట్టింది, భవిష్యత్తులో ఎదుగుతుంది అని భయపెట్టిన ఏకైక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. అందుగురించి ఆమ్ ఆద్మీ పార్టీ క్లోజ్ కావాలంటే అరవింద్ కేజ్రీవాల్ని క్లోజ్ చేయాలని చెప్పేసి జైల్లో వేశారు. ఇంకోటి ఏంటంటే ఆయన వయసు దాదాపుగా ఇప్పుడు 55 ఏళ్ళు. ఆయనకు విపరీతమైనటువంటి డయాబెటిక్ ఉంది, 3 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి. దాంతో ఆయన్ని జైల్లో వేస్తే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ కూడా. కాకపోతే ఏంటంటే రాజకీయాలతో ఎదుర్కోవాలి, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారులను తీసుకెళ్లి జైల్లో వేయడం అనేది నరేంద్ర మోడీ మొదలుపెట్టిన పద్ధతి. మొన్నటికి మొన్న హేమంత్ సోరెన్, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్. ఇలా మరి ముందు వీటికి ఎక్కడ బ్రేక్ పడుతుందో చూడాలి. మామూలుగా అయితే బ్రేక్ పడడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే వచ్చేసారి కూడా నరేంద్ర మోడీ చాలా సులభంగా 350+ సీట్లు గెలుస్తారని చెప్పేసి సర్వేలు కూడా చెబుతున్నాయి. అంటే ఈ పోరాటం ఇప్పటితోటి ఆగదు. ఎవరైనా సరే రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీతో చేతులు కలపాలి, లేదంటే జైలుకు వెళ్తారని చాలా క్లియర్గా చెబుతున్నమాట.